వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ న్యాయవాదుల జేఏసీ నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే CLP ఉపనాయకులు తాడిపత్రి జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వానికి నివేదిస్తామని జీవన్ రెడ్డి న్యాయవాదులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చెక్కిల మహేష్ గౌడ్, అంజయ్య, కోడి లక్ష్మణ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. గుర్తించడంతో ఏదైతుందో భవిష్యత్తులో ఏదైతుందో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో పైన చేయబడటానికి అవకాశాలు మెరుగుపడతాయనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో వాస్తవం సిరిసిల్ల తెరపై తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో సిరిసిల్ల జిల్లాను గుర్తించి జిల్లాగా ప్రకటిస్తారనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. సిరిసిల్ల జిల్లా సాధన కోసం విద్యార్థి యువజన సంఘాల జేఏసీలు ఈ రోజు ఏర్పాటయ్యారు. విద్యార్థి జేఏసీ అధ్యక్షులుగా లింగంపల్లి మధుకర్, ప్రధాన కార్యదర్శిగా రికుమల్ల మనోజ్ కుమార్లు ఎన్నికయ్యారు. యువజన సంఘాల జేఏసీ అధ్యక్షులుగా కంసాల మల్లేశం, ప్రధాన కార్యదర్శి అన్నదాస్ వేణులు ఎన్నికయ్యారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం కలిసికట్టుగా ఉద్యమించవలసిన అవసరం ఉందని సిరిసిల్ల జిల్లా జేఏసీ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు అన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమిస్తామన్న సాక్షర భారత్ కోఆర్డినేటర్లు ఈ రోజు మండల పరిషత్ సమావేశ మందిరంలో సాక్షర భారతి మండల కోఆర్డినేటర్ లింగంపల్లి తిరుపతి అధ్యక్షతన కోఆర్డినేటర్ల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సిరిసిల్ల జిల్లా జేఏసీ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా సాధన కోసం కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉద్యమిస్తామని కోఆర్డినేటర్లు తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు చెక్కిల మహేష్ గౌడ్, పలువురు న్యాయవాదులు, మండలంలోని అన్ని గ్రామాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ప్రతి పనిని పత్రికాముఖంగా చెప్తుందంటే దానికి కారణం మీలాంటి వాళ్ళు కష్టపడి మీలాంటి వాళ్ళు చేసే ప్రతి దాని ద్వారా రిజల్ట్ను వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. కానీ మీకు వచ్చినటువంటి సమస్యల గురించి ఎప్పుడన్నా మనం స్పందిస్తారంటే ఇక్కడున్న ఏ నాయకులు కూడా స్పందించరు. దయచేసి ఇన్ని రోజుల నుండి ఉద్యమం జరిగితే అధికార పార్టీకి చెందినటువంటి ఏ నాయకులు కూడా బాహ్య ప్రపంచంలోకి రాలేదు, కనీసం మద్దతు తెలపడానికి కూడా ముందర రాలేదు. ఇది లేని పరిస్థితిలో తీవ్ర స్థాయిలో మన జిల్లాను త్యాగం చేస్తామని చెప్పి పత్రికాముఖంగా సబ్ కమిటీ ముందు ఒక నాయకుడు చెప్తే ఆ నాయకుడిని నిలదీసి మా న్యాయవాద సంఘంలో ఉన్నటువంటి యంగ్ బ్లడ్ అనేది బయటకు వచ్చి నిలదీసి ప్రశ్నిస్తే తాకిని తట్టుకోలేక లాస్ట్కు వాళ్ళందరినీ బయటకు పంపించి ఈరోజు ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక్కటే పరిణామం మీకు అర్థం కావాలి. వాళ్ళు వచ్చిందంటే ఖచ్చితంగా జిల్లా వస్తుందమ్మా, మీకు ఆ విషయం అర్థం కావాలి. ఎందుకంటే జిల్లా వచ్చినట్టయితే మేము ఇక్కడ పూర్తిగా నిర్వీర్యమైపోతాం, ప్రజల్లో మేము ద్రోహులుగా మిగిలిపోతామనే ఒక బాధతోని వాళ్ళని ఒక కపట ప్రభుత్వం పెట్టింది. ఇంకో అవకాశం కూడా ఉంది, వాళ్ళని అడ్డం పెట్టుకొని సిరిసిల్లాకి వచ్చే జిల్లాను కూడా ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసి సిరిసిల్లాకి వచ్చే జిల్లాను ఆపే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగరూకతగా ఉండండి. మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడిని ప్రశ్నించండి. ఎందుకంటే మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆ నాయకుల దగ్గర మనం ఏం మోచేతుకున్న నీళ్ళు తాగాల్సిన అవసరం మనకు లేదు. మన హక్కులను మన అంబేద్కర్ గారు చెప్పారు, మనకు రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారు హక్కులు ఎవరి దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన హక్కులను మనం కొట్లాడి సాధించుకునేంత సత్తా మనకు ఉంది. మీకు సంబంధించిన ఏ హక్కుల గురించైనా ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ఈ న్యాయవాదులు మీకు విన్నట్టు ఉంటారు. మీ ఏ సమయంలో దేని గురించైనా భయపడాల్సిన అవసరం లేదు. మీరు కన్నా మనం ఇక్కడ ఏమైనా ఇస్తేనే మన కార్పొరేట్ హాస్పిటల్ వస్తాయి. మనం మన ల్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొట్లాడి బిల్లులో మనం సాధించుకోలేమా? ఈ గవర్నమెంట్ యొక్క చేతకాంతరం కార్పొరేట్ హాస్పిటల్ భయపడుతున్నారు. మన కార్మికులకు కర్షకులకు ఏం చెప్తున్నారు? ట్యాక్సీ పెరుగుతున్నాయి, రాలేనంత పరిస్థితి ఉన్నాడు. దాంతో మీకు అర్థం కావాలి ఈ ఉద్యమం ఏ తీవ్ర స్థాయికి ఉందో. మీరు నిజంగా చెప్పండి, గ్రామాలలో తీసుకెళ్ళండి. మీరు ఎప్పుడు రమ్మంటప్పటికీ మా సోదరులందరినీ మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాం, అందరికి అందుబాటులో ఉంటాం. మీరు ఏ సమయంలో రమ్మన్నా, ఏ రాత్రి రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా అక్క మేము నిద్రపోకుండా మేము ముందరికి వస్తాం. ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళండి. రేపు పొద్దున అట్లాంటి పసిపుట్టుకు అన్యాయం జరుగుతాక మనం జిల్లా సాధించుకోకపోయినట్టయితే మనం ఇవాళ ఏదో ఒక రకంగా బతుకుతాం. కానీ జిల్లా వచ్చినట్టయితే ఇంజనీరింగ్ కాలేజీలు వస్తాయి, మెడికల్ కాలేజీలు వస్తాయి, యూనివర్సిటీ వస్తుంది, విద్యా రంగాల్లో మనం అభివృద్ధి పదంలో పోతాం. మన ప్రాపర్టీస్ అనే ఒక పదం పేరు మీద ఇవాళ వాళ్ళు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అధికార పార్టీ నాయకులు సిరిసిల్ల జిల్లా సాధన కోసం పోటీగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ రోజు కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ర్యాలీ దీక్షా శిబిరం నుండి వెళ్తున్న క్రమంలో న్యాయవాదులు
అధికార పార్టీ తీరును నిరసిస్తూ రాజీనామాలు చేసి ఉద్యమాల్లోకి రావాలంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయోనని ఆందోళన నెలకొంది. పట్టణ సీఐ విజయ్ కుమార్ ముందస్తుగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమిస్తామని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రిలే దీక్షలు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న రిలే దీక్షా శిబిరాన్ని పార్టీ నాయకులు ప్రారంభించారు. ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా ఏర్పాటయ్యేంత వరకు పోరాడతామని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని, వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతన్ చక్రపాణి, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ లక్షతి శ్రీనివాస్, పలువురు కౌన్సిలర్లు, సిరిసిల్ల నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. రాజీనామాలు చేయకుండా అధికార పార్టీ నాయకులు సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని సిరిసిల్ల జిల్లా సాధన జేఏసీ అధ్యక్షులు ఆవునూరి రమాకాంతరావు అన్నారు. ప్రస్తుత పరిణామాలపై TH24 న్యూస్ తో రమాకాంతరావు ప్రత్యేకంగా మాట్లాడారు. గత కొన్ని రోజుల నుండి ఉద్యమం తీవ్రతరమైంది. ఈ ఉద్యమ తాకిడిని తట్టుకోలేక ఈరోజు అధికార పార్టీ నాయకులు బాహ్య ప్రపంచంలోకి వచ్చి కనీసం నోరు ఇప్పడం చాలా సంతోషకరమైన పరిణామమే. మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. కానీ అయ్యా, మొదటి రోజే మీ ప్రతాపం చూపించారు. జేఏసీ మద్దతుగా ర్యాలీ తీయడానికి వస్తున్నటువంటి పద్మశాలి సంఘం, పాలిస్టర్ వస్త్రోత్పత్తుల సంఘం వాళ్ళు జేఏసీ మద్దతుగా ర్యాలీ అని చెప్పి వస్తుంటే పట్టణానికి చెందినటువంటి ఒక నాయకుడు వారిని అడ్డగించి ఆ జేఏసీ అనే ఈ పదాన్ని చింపివేయడం జరిగింది. దీనితోనే తెలుస్తుంది మీ దీక్షలు అనేటివి మీరు వచ్చిన బాహ్యప్రపంచంలోకి వచ్చిన విషయం పూర్తిగా ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి వచ్చిన విషయం మాకు అర్థమైపోతుంది. ఇది మొదటిసారిగా తీసుకొని ఇది హెచ్చరికగా చెప్తున్నాం.
మళ్ళొకసారి కనుక అట్లాంటి సంఘటనలుగా రిపీట్ జరిగితే ఇక్కడ ఉన్న సిరిసిల్లలో ఉన్న యువత మొత్తం కూడా కదిలి దండుగా ముందరకు వచ్చి మీ భరతం అని చెప్పి ఆ ఎవరైతే నాయకుడు చేసిండో ఆ నాయకుడికి పూర్తి స్థాయిలో హెచ్చరిక. ఇంకొకసారి అట్లాంటి కనుక రిపీట్ జరిగితే మాత్రం జేఏసీ కాదు కదా, సిరిసిల్లలో ఏ ఒక్క ఇంట్లో ఉన్న ఏ ఒక్క మనిషి కూడా మిమ్మల్ని వదిలిపెట్టడానికి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీ చరిత్ర పూర్తిగా తెలుసు ఈ సిరిసిల్ల ప్రజలకు. బిడ్డ, నువ్వు జాగ్రత్తగా ఉండు. జేఏసీ పరంగా చేస్తున్న పోరాటానికి నువ్వేదో నీ అధికారికి నీకున్న పైన ఉన్నటువంటి నాయకునికి తొత్తుగా వ్యవహరించే ప్రయత్నం చేసి ఉద్యమాన్ని నిర్వీర్యంగా చేసే ప్రయత్నం కనుక చేస్తే సరి అయిన పద్ధతిలో నీ గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. జై సిరిసిల్ల, జై సిరిసిల్ల. ప్రస్తుత పరిస్థితులను అవగాహన చేసుకున్నట్టయితే ఈరోజు న్యాయవాదుల సంఘంతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అన్ని కుల సంఘాలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఈ తాకిడి తట్టుకోలేక అధికార పార్టీ వారు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఎవరు ఎట్లాంటి జంకు గొంకు లేకుండా అందరూ ఈ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని, ఇంతకుముందు కొంతమంది ఇంటి ట్యాక్సులు పెరుగుతాయని రకరకాల అపోహలు కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ నాయకులే బాహ్య ప్రపంచంలో కచ్చరి కట్టి దయచేసి ఎవరు కూడా కార్మికులు కానీ, కర్షకులు కానీ, వ్యాపారస్తులు కానీ అందరూ ఎలాంటి అపోహలకు పోకుండా అందరూ ఈ ఉద్యమంలో పూర్తిగా పాల్గొని జిల్లా సాధించేంత వరకు కృషి చేయాలని సందర్భంగా మనవి చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతోనే వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని సిరిసిల్ల పాలిస్టర్ క్లాత్ మ్యానుఫ్యాక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దూడం శంకర్ అన్నారు. జిల్లా సాధన కోసం పాలిస్టర్ వ్యాపారుల భారీ ర్యాలీ. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ సిరిసిల్ల పాలిస్టర్ క్లాత్ మ్యానుఫ్యాక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి ర్యాలీ కొనసాగింది. అనంతరం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కట్టకోల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బూట్ల నవి, సిరిసిల్ల పాలిస్టర్ క్లాత్ మ్యానుఫ్యాక్చర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దూడం శంకర్, గాజుల నారాయణ, బొద్దుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో అత్యధికంగా వస్త్ర కేంద్రంగా ఏర్పడి ఎంతో ముందుకు నడుస్తున్నటువంటి పరిశ్రమలలో ముందుగా ఉన్నటువంటి ఈ సిరిసిల్లను జిల్లాగా మార్చవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఈనాడు సిరిసిల్ల ప్రజలందరి తరఫున నియోజకవర్గం అందరి తరఫున కోరుతూ ఈనాడు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం. అధికార పార్టీ నేతలు రాజీనామాలు చేసి జిల్లా సాధన ఉద్యమంలో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జిల్లా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలతో పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదించాలని ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్ను కోరారు. న్యాయవాదుల దీక్షలకు మద్దతు ప్రకటించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్లు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేసి సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. మంత్రిని ఒప్పించడం చేతగాకే దీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జిల్లా సాధించుకునేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమంలోకి రావాల్సిందిగా కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు, నంది శంకర్, బైరి రమేష్, కారపూరి సాయన్న, మోర అజయ్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీనామా చేసి మీరు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు పోతే బాగుంటుంది, కానీ మీరేదో పదులన్నీ అలంకరణ పెట్టుకొని మీరేదో కార్యక్రమం చేపట్టడం ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తూ సిరిసిల్ల జిల్లాను వెంటనే మీరు ప్రకటించాలి. భౌగోళిక పరంగా కానీ జనాభా ప్రాతిపదికగా కానీ
మండల ప్రాతిపదిక కానీ మా సిరిసిల్ల అన్ని విధాలా కూడా సిరిసిల్ల జిల్లాకు ఆమోదయోగంగా ఉన్నది. మీరు కేసీఆర్ గారు హరీష్ రావుకు భయపడో లేకుంటే సిద్దిపేట జిల్లా చేయాలనేటువంటి ఉద్దేశంతో మిగతా సిరిసిల్ల జిల్లా కాకుండా వేయడం ఇది పద్ధతి కాదు. మీరు వెంటనే సిరిసిల్ల జిల్లాను మళ్ళీ వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఊరేగించి పంపించి ఇక్కడ అక్కడ సిరిసిల్లలో జిల్లా ప్రకటించి దాన్ని వెనుక తీసుకోవడం దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దీన్ని ప్రత్యేకంగా కేటీఆర్ గారు చొరవ తీసుకొని ఈ జిల్లా ప్రకటించేంత వరకు మేము ఉద్యోగంలో ఉంటాం. ఈ టీఆర్ఎస్ ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో మా కౌన్సిలర్ ఇప్పుడు మా ఫ్లోర్ లీడర్ కానీ టీడీపీ కానీ మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ కూడా ఎట్లా రాజీనామా చేశారో వాళ్ళు కూడా అదే విధంగా రాజీనామా చేసి బయటకు వచ్చి ఈ జిల్లా సాధించే వరకు అందరం కలిసి కట్టుగా పోరాడించి ఇది సాధించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ పద్ధతిగా ఈరోజు ఈ ర్యాలీ చేపట్టామని చెప్పి సాధనకై గత 15 రోజులుగా అమర నిరాదీక్ష చేసిన గాజుల బాలయ్య జేఏసీ అడ్వకేట్స్ గారు వీళ్ళందరూ చేసినారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న మేము మున్సిపల్లో మన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఇంకా స్పందించకపోవడం, కౌన్సిలర్లు అనేటోళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు చూద్దాం అదే బాటలో వస్తానని 48 గంటలు టైం పెట్టి ఇంతవరకు వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మా సోదరులందరికీ కలిసి వస్తే తప్పకుండా సిరిసిల్ల జిల్లా అయి తీరుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనకు పెద్దపల్లి సిరిసిల్ల మనం అడగలేక ముందే సిరిసిల్ల వాళ్ళే ప్రయత్నం చేశారు, వాళ్ళే ఆఫీసు చూశారు, మళ్ళీ పెద్దపల్లి అంటున్నారు. ఇదొక రాజకీయంగా వాళ్ళు చేసే ఎత్తుగడలకు చాలా ప్రజలను బలి చేయొద్దు. మీరు సిరిసిల్ల గిట్ట జిల్లా చేయకపోతే సిరిసిల్లలో ఇంతకంటే పెద్ద కాదు సిరిసిల్ల టీఆర్ఎస్ నాయకులు ఒక్కరు ఇళ్ళ ముట్టడి కేటీఆర్ సిరిసిల్ల అడుగు పెట్టకుండా చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా పోరాటం చేస్తామని చెప్పి ఇప్పుడు ఆడియో వినతిపత్రం ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా సిరిసిల్ల టీఆర్ఎస్ నాయకులు మా బాటలో రావాలి, జిల్లా కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సిరిసిల్ల జిల్లాపై కేటీఆర్ గారి నిర్లక్ష్య వైఖరి, మంత్రి కేటీఆర్ నిర్లక్ష్య వైఖరి, మంత్రి కేటీఆర్ నిర్లక్ష్య వైఖరి. సిరిసిల్ల జిల్లాపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. మేము ఓరల్ గా మీతో మాట్లాడుకోవచ్చు. ఇక మీకు రిప్రజెంటేషన్ ఇచ్చి మా యాస్ట్ వచ్చింది సార్. దయచేసి మీ ద్వారా సిరిసిల్ల ప్రజల డిమాండ్ సార్, అంత ఆవేదనగా ఉన్నారు. దయచేసి సిరిసిల్ల ప్రాంత మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మీరు మంత్రి గారికి వివరిస్తారా, ప్రభుత్వానికి వివరిస్తారా, కలెక్టర్ గారికి విన్నపిస్తారా? వెంటనే సిరిసిల్లను మనం ఆల్రెడీ అయిపోతుందని చెప్పి, సిరిసిల్ల జిల్లా అవుతుందని చెప్పి ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం మన వంటచెప్ దగ్గర తంగలపల్లి ఇవన్నీ జాగాలు చూసి అవుతుందని ఆశలపల్లి కలిగి చేసి ఆ తర్వాత వెంటనే ముసాయిదా కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వానికి మీరు వెంటనే చెప్పండి. సిరిసిల్ల జిల్లాకు ఇక్కడ వస్త్రోత్పత్తి కేంద్రంగా మనకు మండలాలకు అనుగుణంగా ప్రజలకు కూడా అనుగుణంగా అందరూ ఉన్నారు. దయచేసి సిరిసిల్ల ప్రజల యొక్క మనోభావాలకు మీరు రిప్రజెంటేషన్ ఈ ప్రభుత్వానికి చేయాలని మీరు కోరుతా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్ కోరారు. 12వ రోజుకు చేరిన న్యాయవాదుల దీక్షలు. ఈ రోజు జిల్లా సాధన కోసం న్యాయవాదులు చేస్తున్న దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగుల సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లాపై ఆశలు కల్పించిన ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ఇప్పటికైనా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీక్షల్లో న్యాయవాదులు శ్రీనివాసరావు, ఆకునూరి సురేష్ ప్రసాద్, పలువురు న్యాయవాదులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన కమిటీ కన్వీనర్ ఆవునూరి రమాకాంతరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఎంపీటీసీ సూర్య దేవరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
ఇవాళ జేఏసీ మద్దతు జేఏసీ మన అడ్వకేట్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్ పెట్టి వస్తున్నారు. వారికి మద్దతుగా ఇప్పుడు మేము సైకిల్ ర్యాలీ చేసి వారికి సంఘీభావాన్ని వారికి మద్దతు జరపడానికి కొరకు ఇక్కడికి శిబిరానికి రావడం జరిగింది. వారు కూడా మా సిఎల్పీ డిప్యూటీ లీడర్ జీవన్ రెడ్డి గారు అడ్వకేట్ గారిని, ఆయన సిఎల్పీ లీడర్ గారిని, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారిని కలిసి వచ్చారు. వారు కూడా ఈ ఉద్యమంలో శిక్షణలో పాల్గొనడానికి మన ముందుండి మనందరినీ మనను సాధించే వరకు మనం పోరాట ఉద్యమంకు నాయకత్వం వహించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేశారు. మనం ఏ పరిస్థితులలో కూడా మనమందరం కలిసి కట్టుగా ఇళ్ళ పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు, బుచ్చట్ లేదు, ఎవరు అది లేదు. మనకు ఒకటే ఎజెండా, అది సిరిసిల్ల జిల్లాగా ప్రకటించుకోవడం. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ నుండి మా పోల్ లీడరు, మా 2 కౌన్సిలర్లు, మాకు 3 బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ టీడీపీకి వెళ్ళి వాళ్ళందరూ రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇవాళ మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఒక శిబిరం వేసుడు ఇక్కడ మేము మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం కాదు. మీకు దమ్ముంటే మీరు ముందుగా మా వాళ్ళు ఎలా చేశారో రాజీనామా చేసి మీరు ప్రభుత్వంలో ఒత్తిడి నాడే మనము సాధించుకుంటాం. కేటీఆర్ గారు, మంత్రి గారు ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మీరు అనుకుంటే ఇప్పుడు కూడా మన సిరిసిల్ల జిల్లాకు కావడానికి అవకాశాలు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. పాపులేషన్ ప్రకారం సిరిసిల్ల జిల్లా సాధన కోసం ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో ర్యాలీ. సిరిసిల్ల జిల్లా సాధనలో భాగస్వాములవుతున్న ఉపాధ్యాయులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు సిరిసిల్ల మండల ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు డి శ్రీధర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాసరావు, కృష్ణప్రసాద్, నరేందర్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలని అర్థం చేసుకొని వెంటనే జిల్లాగా ప్రకటింపజేయాలి. ఇవాళ సిరిసిల్లాలో దాదాపు గత 10 రోజులుగా జిల్లా ప్రజలందరూ కూడా ఇవాళ రోడ్డుపైకి వచ్చి జిల్లా గురించి అందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రజల యొక్క మనోభావాలని అర్థం చేసుకుని వెంటనే జిల్లా ప్రకటిస్తే బాగుంటుంది. లేకపోతే ఇంకా జిల్లా మాకు సిరిసిల్ల జిల్లా అంటే జిల్లా ప్రకటించేదాకా కూడా రోజుకొక రకంగా ఉద్యమాలు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు అందరం కూడా ఐక్యతగా ఇచ్చేస్తామని చెప్పేసి ముక్తఖండంతో తెలియజేస్తున్నాం. పునర్విభజనలో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి సిరిసిల్ల మండల ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి తరఫున ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి సిరిసిల్ల జిల్లాకు కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ దేశంలోనే అతిపెద్దైనటువంటి వస్త్ర పరిశ్రమ ఉంది. మరి మౌలిక వసతుల పరంగా కానివ్వండి, భౌగోళిక పరంగా కానివ్వండి, జిల్లా ఏర్పాటులో దానికి తగినటువంటి అర్హత ఉంది కనుక గౌరవ స్థానిక మంత్రివర్యులు కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ప్రజల మనోభావాలు గుర్తిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి ఈనాడు సిరిసిల్ల వ్యాప్తంగా జిల్లాను కోరుకునేటువంటి ప్రజలంతా పార్టీలకు అతీతంగా, సంఘాలు కులాలకు అతీతంగా, ఉపాధ్యాయులు కూడా సంఘాలకు అతీతంగా స్పందించినటువంటి తీరును గుర్తిస్తారని చెప్పి సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం. మరి ఈ నిరసనలు పరిగణలోకి తీసుకొని ఒక అనుకూల దృక్పథంతో జిల్లా ఏర్పాటుకు సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా పరిధిలో ఉపాధ్యాయ లోకం మా పరిధిలో ఏ మేరకైతే స్పందించాలో ప్రజల పక్షాన మేము ఉన్నామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ప్రజలు కూడా వారి యొక్క మనోభావాలు వ్యక్తపరిచేటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. మరి 12 రోజులుగా 13 రోజులుగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని స్థానిక నాయకత్వాలు కూడా, గౌరవ మంత్రివర్యులు కూడా, గౌరవ ఎంపీ వర్యులు కూడా, అందరూ ఎమ్మెల్సీలు కూడా గుర్తించి ప్రజల పక్షాన వారిని వినిపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తక్షణమే సిరిసిల్ల ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషిస్తారని చెప్పి సిరిసిల్ల మండల ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితిని ఆశిస్తా ఉన్నాం. ఈ దిశగా వారు ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రావణ మాసంలోని చివరి సోమవారం కావడంతో ఈ రోజు పట్టణంలోని ఆలయాల్లో సందడి వాతావరణం చోటు చేసుకుంది. శివనగర్లోని శివాలయం భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇలా అయిపోతారు. श्री महापार्वती राजराजेश्वर स्वामिने नमो नमः। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम भूतानां ब्रह्माधिपते नमो ब्रह्माधिपते देवोत्तमगन्धाय मंगलनिराजन वरदयामि। श्री महापार्वती राजराजेश्वर स्वामी भगवान की जय। नमः पार्वतीपते हर हर महादेव शंभो हर। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम। ఈ రోజు పట్టణంలోని పద్మనగర్లో శ్రీ రామ భక్తాంజనేయ ఆలయంలో శని, రాహు, ఆంజనేయ, దత్తాత్రేయ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. శ్రీధర్ ఆనంద స్వామి చేతుల మీదుగా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్టిమల్ల పెంటప్ప, మేన వెంకటేశం, కర్ణ కరుణాకర్ భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.